అండి అందరికీ చూడండి ఈరోజు మేము ఫుడ్ పోటీ పెట్టుకున్నాము. ఫస్ట్ టైం నేను ఫుడ్ పోటీలో పార్టిసిపేట్ చేయడము. ఇలా మరి ఆ వదినమ్మ గెలుస్తుందా నేను గెలుస్తుందా చూడండి. ఫస్ట్ మా పోటీకి మేము చేసిన కర్రీలు ఏమేమి కర్రీలు చేసినాము, మేమేమి వంటలు చేసినామో అవన్నీ చూడండి. ఫుల్ వీడియో మొత్తం చూడండి. హాయ్ అందరికీ చూడండి. ఈరోజు మా ఇంటికి గెస్టులు వస్తానన్నా కదా, అందుకోసం మన ఈ వెరైటీస్ అన్నీ చేస్తానా. ఎందుకంటే చికెన్కు అలవ్ లేదు కదా, అదేదో ఆరోగ్య సమస్యలు వస్తాయి, వాటికి జబ్బులు వస్తాయి అని అవి తిని మనం ఆరోగ్య సమస్యలు తెచ్చుకునే బదులు అవి తినకుండా మంచి ఇట్లా కూరగాయల భోజనం తిని హెల్తీగా ఉండడమే బెటర్ అనిపించింది నాకు. అందుకోసమని ఈ కూరగాయల భోజనం చేసినైనా ఒక 4-5 వెరైటీస్ చేసుకుందాం అన్నట్టుగా ఇవన్నీ తెచ్చిపెట్టిన. మనం ఏ పనైనా సరే, చేను పనైనా, జాబ్ అయినా, పెళ్ళిళ్ళైనా, ఏదైనా, ఎండ పనైనా, ఎంత హార్డ్ వర్క్ అయినా, చదువైనా, ఏదైనా సరే మనం ఎంత ఇష్టంతో చేస్తే ఎంత కష్టమైన పని అయినా సరే మనకు కష్టం అనిపించదు. మనం ఇష్టం లేకుండా చేసినాం అనుకో, అది చాలా చిన్న పనైనా మనకు కష్టం అనిపిస్తుంది. అందుకోసమే మనం చేసే ప్రతి పని అది ఎంత హార్డ్ వర్క్ అయినా సరే ఇష్టంగా చేయాలి. అప్పుడు మనకి ఏ కష్టం అనేది తెలియదు. చూడండి, నేను ఎందుకంటే ఇన్ని రకాల కూరగాయలు వంట చేస్తాను కదా, ఈ పని నేను ఇష్టంగా చేస్తాను కాబట్టి నాకు కష్టం అనిపించట్లేదు. మనం చేసే ప్రతి పని ఏదైనా కూడా మనం మనసు పెట్టి దాన్ని కొంచెం టైం స్పెండ్ చేసి చేసినామనుకో, మనకు అస్సలు ఎలాంటి ఇబ్బంది కాకుండా పని హ్యాపీగా జరిగిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మనం ఇట్లా వంట విషయంలో, కూరగాయల విషయంలో ఏంటంటే నేను మాత్రం నేను చేసే విధానం మాత్రం ఇదే. ఎందుకంటే కూరగాయలు కట్ చేసేటప్పుడు కానీ కొంతమంది కట్ చేసినాక మళ్ళీ నీళ్ళ కోసం పోయి నీళ్ళు తెచ్చుకొని కడుగుతారు. మళ్ళీ కొంతమంది ప్లేట్కి ఒకసారి పోతారు, దానికి దీనికి అట్లా ఇట్లా ఒకసారి పోతారు. మళ్ళీ కూరగాయలకు మనం తీసిన వేస్ట్ ఉంటుంది కదా, అదంతా మళ్ళీ కింద అటు ఇటు పడేసి 2-3 సార్లు దానికోసం పని అవుతుంది. నేను అట్లా కాకుండా కూరగాయలు కట్ చేసేటప్పుడే ఒక పెద్ద స్టీల్ గిన్నెలో నీళ్ళు తెచ్చి పెట్టుకుంటా అక్కడ. మళ్ళా మనం కట్ చేసిన వేస్ట్ అదంతా ఉంటుంది కదా, దాన్ని కూడా ఇల్లంతా చిల్లర వందరగా పడేయను. దాన్ని కూడా ఒక చోట ఒక పక్కన పెడతా. దేంట్లోనన్నా పెట్టిన తర్వాత చూడండి, అక్కడ కూరగాయల వేస్ట్ అంతా దాంట్లో వేస్తాను నేను. ఒక్కసారి దాన్ని తీసుకొని పడేస్తే అయిపోతుంది. మనం అక్కడిక్కడ వేసుకొని చికాకు చేదరింపు చేసుకొని మళ్ళీ చీపురు గడ్డ తెచ్చి ఊకేదానికంటే. ఇక్కడ క్యాబేజ్ చూడండి, ఇది గట్టిగా ఉంది. ఓ దేవుడా, ఇది అస్సలు కట్ కావట్లేదు నాకు. పెద్ద క్యాబేజ్ తెచ్చిండు, దాన్ని కట్ చేసేటప్పుడు పెద్ద టాస్క్ అయింది నాకు. అయినా సరే కట్ చేసిన. చూడండి, ఇక్కడ నేను చెప్పిన కదా ఒకసారి వాటర్ తెచ్చి పెట్టుకుంటా అని. అట్లా మనం ఒక్కసారి అన్నీ తెచ్చి పెట్టుకొని నీట్గా కూరగాయలు కడగటానికి కానీ, మనం కట్ చేసినవి వేయటానికి కానీ అవన్నీ మనం తెచ్చి పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ టైం గ్యాస్ దగ్గర కూడా నేను వండేటప్పుడు అన్ని కూరగాయలు, రైసు, చాయ్, పాలు ఇవన్నీ అక్కడ ఒక చోట పెట్టుకొని దాన్ని చేస్తా. గడుకొక్కదానికి గ్యాస్ బంద్ చేసి మళ్ళీ వెళ్ళి ఇంకోటి తెచ్చి గ్యాస్ బంద్ చేసి అట్లా అస్సలు చేయను నేను. ఎందుకంటే అట్లా తొందరగా పని కాదు. మనం ఏ పని చేసినా, ఇంట్లో పని చేసినా, చేను పని చేసినా, జాబ్ చేసినా, ఏది ఆలోచించినా మనం పని చేస్తే రొట్టె విరిచినట్టు చేయాలన్నమాట. మా అత్తమ్మ ఊకనేది. ఏం పని అది, పని చేస్తే రొట్టె విరిచినట్టు ఉండాలి కానీ పని చేయడం వస్తుందా మీకు అనేది ఊకే. అన్నట్టు రొట్టె విరిచినట్టు అంటే అది ఒక్కసారి పని అయిపోయేటట్టు ఆలోచించి చేసుకోవాలన్నమాట. ఇక్కడ టమాటాలు ఎందుకు కట్ చేస్తానంటే ఇప్పుడు పప్పుడికే టైం లేదు. మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ వాళ్ళు వచ్చి వెళ్ళాలి కదా, అందుకోసమని టమాటా చారు చేద్దాం అన్నట్టుగా కట్ చేసిన. చూడండి, ఇగో ఇన్ని రకాల వెరైటీస్ కట్ చేసిన. ఇవన్నీ కట్ చేసి సరిగ్గా చాలా టైం పట్టింది నాకు. 1 అవర్ పట్టింది, ఇంకొంచెం తక్కువ. అంత టైం తీసుకొని కట్ చేసిన నేను వాటిని. అయినా సరే ఎందుకంటే అన్నీ ఒకసారి కట్ చేసి పెట్టుకుంటే ఇక అన్నీ తొందరగా ఇట్లా 2 సైడ్ల కూర వండుకోవచ్చు కదా. ఏ పనైనా మనం పని చేసే ముందు పని చేసినామా అయిపోయింది, అది కాదు లెక్క. మనం పని ఎట్లా చేయాలి, దాన్ని చేసే విధానం ఏంది, అది ఎంత తొందరగా అయిపోతుంది. తొందరగా అయిపోవడం కంటే ఫస్ట్ అది నీట్గా ఎక్కడ కూడా కొంచెం డిస్టర్బెన్స్ కాకుండా అయ్యేటట్టు చూసుకోవాలి. నేను మాత్రం అంతే. నేను పోటీ పెట్టుకుంటాను చూడండి, ఇంకా లాస్ట్కి ఎవరు గెలుస్తారో చూద్దాము. కొంచెం వేడన్న వేసరికి చెమటలు వస్తాను నాకు. చూద్దాం మరి ఎవరు ముందుగా గెలుస్తారో, ఇలా పెట్టిన ఐటమ్స్ ఎవరు ముందుగా కూడా చేస్తారో చూద్దాం. ఫస్ట్ టైం నేను ఫుడ్ పోటీగా పార్టిసిపేట్ చేసుడు, ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. ఓకేనా, అందరూ సపోర్ట్ చేయండి.
వదినమ్మది అయిపోయింది. ఇప్పుడు మాత్రం వదినమ్మ గెలిచింది. మళ్ళీసారి పార్టిసిపేట్ చేస్తారు, అప్పుడు నేను గెలుతా. ఇప్పుడు మాత్రం వదినమ్మ గెలిచింది. పోటీలో పార్టిసిపేట్ చేసి వదినమ్మ గెలిచింది. కంగ్రాచులేషన్ వదినమ్మ. థ్యాంక్ యూ. ఇదైతే ఘోరం మరి. వదిలే కొంచెమే ఉన్నది, టకటక తినచ్చు కదా, తింటలేదు, మెల్లగా తింటాంది. అప్పడం మెల్లగా తింటాంది. మెల్లగా అంతేనా? టార్గెట్ అట వదిలేది, టార్గెట్ అంతే అట, అంతే చేసింది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, తెలిసింది ఫ్రెండ్స్, మా ఈ ఫుడ్ పోటీలా వదినమ్మకి అందరు కంగ్రాచులేషన్ చెప్పండి కామెంట్ రూపంలో. తనని ఇంకా ఎంకరేజ్ చేయండి. వాళ్ళకు శ్రీను ఫుడ్ ఛానల్ ఉంది, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా వాళ్ళ ఛానల్లో మాత్రం ఫుడ్ పోటీలు ఉంటాయి కదా, ఫుడ్లు ఉంటాయి. మీరు ఎవరైనా పోయి చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. చాలా బాగుంటాయి వాళ్ళ దాంట్లో ఇంకా ఫుడ్ పోటీలు. అందరూ శ్రీను ఫుడ్ ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొట్టి చూడండి ఒకసారి. ఓకేనా? బాయ్.